మనతో పాటు బండారు రామ్మోహన్ రావు గారు జాయిన్ అయ్యారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్తే శ్రీకాంత్, చెప్పండి. కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం, సో ఒక కురుబ సామాజిక వర్గానికి చెందినటువంటి బలమైన నేత, మోరోవర్ అహిందా కూటమికి ఒక నాయకుడు. సో ఈ అంశాన్ని ఎట్లా చూడాలి? కాంగ్రెస్ పార్టీ అంటే గతంలో ఇందాక నేను చెప్పినట్టు ఒక వర్గం దూరమైనటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం. సో ఇప్పుడు అట్లాంటి పరిస్థితి అంటే వీరేంద్ర పాటిల్ లాంటి ఎపిసోడ్ని మనం ఏమైనా చూడొచ్చా ఇక్కడ? సో ఎట్లాంటి పరిస్థితులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు కర్ణాటకలో? శ్రీకాంత్, మొదటి నుంచి కూడా కాంగ్రెస్ లో కర్ణాటకలో మొత్తం మీద చూసుకుంటే ఏంటంటే మనలాగా రేట్లు వేలమలు ఆ టైప్ లో లేదు. లింగాయతులే ఒక రకంగా అగ్రవర్ణం. యాక్చువల్ లింగాయతులు మన దగ్గర బీసీల కిందకి వస్తారు, అక్కడ ఓసీల కిందకి వస్తారు మనకి అక్కడ. కానీ కర్ణాటకలో చూసుకుంటే మీరు ఈ మూడు వర్గాలు, ఒక్కలిగలు, లింగాయతులు, అట్లాగే అహిందా అంటే రెండు ఇంతకుముందు చెప్పినట్టు ఎస్సీలోని లేకపోతే మోస్ట్ బాగా ఎంబీసీలు అనుకోండి, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇవన్నీ కలిపితే ఇటు కుర్బ వర్గం నుంచి పొంది పెడితే వీళ్ళందరూ కూడా రాజ్యాధికారంలో పెద్ద భాగస్వామ్యం లేకుండా ఉన్నారు అనే ఉన్నది కనుక అహిందా అనే దాంతో వీళ్ళందరూ ఏకమవుతున్నారు. కనుక ఇప్పుడు రెండు రకాల రాజకీయ సమీకరణలు ఇట్లా ఉంటాయి. అట్లాగే కుల సమీకరణ రాజకీయ సమీకరణలతో పాటు అటు పక్కన మఠాధిపతులు పీఠాధిపతులు కూడా ఇట్లాగే ఉంటారు. ముఖ్యంగా మఠాలు చిన్న చిన్న మఠాలు చాలా ఉంటాయి కర్ణాటక చూసుకుంటే. సరే, శృంగేరి పీఠం వేరు, కానీ మఠాలు మాత్రం చాలా చిన్న చిన్నవి, దాదాపు ఒక జిల్లా కోట 2 మఠాలు ఉంటాయి. కనుక వాళ్ళందరూ కూడా ఆయా వర్గాలకు బీసీ ఎంబీసీ ఆ వర్గాలకు చెందిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఎస్సీ వర్గం కూడా మఠాలు ఉన్నాయి కానీ తక్కువ. అంటే ఎట్లా చూసుకుంటే ఈ మఠాధికారులు చాలా పెద్ద ఎత్తున రాజకీయాలు ప్రభావితం చేస్తుంటారు. మనం కదా మసీదులు కదా ముస్లింలు ఎట్లా ప్రభావితం చేస్తూ కర్ణాటక ప్రత్యేకత ఏంటంటే ఈ మఠాధిపతులు అందరూ కూడా మన పెద్ద ఎత్తున ఈ రాజకీయాలు ప్రభావితం చేస్తారు. అంతేందుకు మఠాధిపతుల ఆశీర్వాదం లేకపోతే మీరు గెలవరనే నానుడు కూడా అక్కడ ఉంది. ఎవరికి తమ తమ కులాలకు సంబంధించిన పీఠాధిపతులను దర్శించుకుంటారు, వాళ్ళు ఒక రకంగా జరిపెత్తనం చేస్తుంటారు. మన దగ్గర కదా కొంచెం పీఠాధిపతులు ఉన్నారు, కొన్ని చోట్ల ఉంటే మనకు మఠాలు కూడా మన దగ్గర చాలా ఉన్నాయి. అట్లా కాకుండా ప్రతి జిల్లా కోట 2 మఠాలు ఉన్నాయి కనుక వాళ్ళు ప్రభావితం చూపెడుతున్నారు. రెండోది ఏంటంటే ఇప్పుడు ఎవరికి వాళ్ళు పంచుకునే రాజకీయాలు పోయి అంత కలగలిపోయి వచ్చేసింది. ముఖ్యంగా సిద్ధరామయ్య నిష్క్రమణ వల్ల నిష్క్రమించలేదు ఆయన. జాతీయ రాజకీయాల్లో ఉండను ఇక్కడే ఉంటా అంటున్నాడు. 50 ఏళ్ల రాజకీయ చరిత్రలో నేను ఎప్పుడు వెనుక్కుపోలేదు, తెలిసిన పుస్తకం అని కూడా మాట్లాడినాడు ఆయన. తన రాజకీయ జీవితం అంటే సిద్ధరామయ్య లాంటి సీనియర్ నాయకుడు జాతీయ రాజకీయాల్లోకి వస్తారేమో, మల్లికార్జున ఖర్గే స్థాయిలో తను కూడా కీలకమైనటువంటి ఒక పాత్ర ఇస్తారేమో, అంటే ఇవ్వడానికి అధిష్టానం సిద్ధంగా ఉన్నా కానీ సిద్ధరామయ్య మాత్రం ఆ నిర్ణయాన్ని నో చెప్పేశారు. నిన్న ప్రెస్ మీట్లోనే నేను పెద్దల సభకు రాజ్యసభకు ఎక్కడికి వెళ్ళను, నేను రాష్ట్రంలోనే ఎమ్మెల్యేగా కొనసాగుతా. దీని వెనకాల చాలా కారణాలను చూడొచ్చు కదా. ఒక అహిందా నాయకుడిగా మనం సిద్ధరామయ్యను చూసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన వెళ్తూ కూడా కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను యాక్సెప్ట్ చేసేవారు. రేపు పొద్దున చాలా టాస్కులు కూడా ఉన్నాయి. అవును, అహిందా వర్గానికి సంబంధించిన రిజర్వేషన్ల గురించి వాటి గురించి నివేదికను ఆమోదించింది, కేబినెట్ సాక్షి ఆమోదించారు. ఇప్పుడు ఛాలెంజ్ ఏంటంటే శివకుమార్ కి అది ఆమోదించక తప్పని పరిస్థితి తీసుకొచ్చింది. ఒక రకంగా చెప్పారంటే ఆయన ఉంటే సిద్ధరామయ్య ఒక ఇబ్బంది పడేది మిగతా వాళ్ళతో. ఇప్పుడు నేనైతే ఆల్రెడీ కేబినెట్ తీర్మానం చేయాల్సింది అసెంబ్లీలో పెట్టడం వాళ్ళ వంతు కదా అని తప్పించుకోవడానికి వీళ్ళు ఉంటుంది. పెట్టకపోతే వీళ్ళకి బాధనే. అందుకని కాంగ్రెస్ ఒకటే కాదు, చూస్తే లింగాయతులను కూడా యడ్యూరప్పను తీసేసినప్పుడు కూడా సమస్య అదే. యడ్యూరప్ప విషయంలో కూడా లింగాయతులు వర్గంగా కాంగ్రెస్ మీద అడిగినట్టు లెక్క, బీజేపీకి దగ్గర ఉన్నట్టు లెక్క. అట్లా సిద్ధరామయ్య కూడా ఒరిజినల్ గా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కాదుగా జేడీఎస్ నుంచి వచ్చిండు కదా. అంతకుముందు 5 ఏళ్లు పూర్తిగా చేసిన వాళ్ళలో ఒక్క సిద్ధరామయ్య కూడా ఒకడు. పాటిల్ గానీ అంతకుముందు నిజలింగప్ప గానీ వాళ్ళు మాత్రమే, ముగ్గురు మాత్రమే ఇంతవరకు 5 ఏళ్లు పూర్తిగా పదవి కాలం చేశారు. కర్ణాటకలో ఎప్పటికప్పుడు దినదిన గంట నూర్యాల లాగానే ఎవరికి వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు అదే జరుగుతుంది అంటున్నారు. అంటే సిద్ధరామయ్య విషయంలో గతంలో 5 ఏళ్ళు ఉన్నాడు కానీ ఇప్పుడు 3-2 అయిపోయింది కదా. కాబట్టి సిద్ధరామయ్యకు ఒక ఆశ ఉంది. నాకు అనిపిస్తుంది ఏంటంటే 2028 ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని తీసుకురాని బాధ్యత శివకుమార్ పెట్టింది కదా. కనుక ఈ 2 ఏళ్లలో సమస్య సృష్టించడమా లేకుంటే వేసి చూడమా అనే దాన్ని బట్టి రేపు మళ్ళీ సిద్ధరామయ్య 2 ఏళ్ల తర్వాత నేనే ముఖ్యమంత్రిని అవుతాననే ఒక దాంతో ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే కామ్ గా ఉంటే నష్టం లేదు, చూద్దాం ఏం చేస్తుందో. ఒక 6 నెలలు అయితే హనీమూన్ పీరియడ్ ఎవరికి, డీకేసీ శివకుమార్ కు 6 నెలల దాకా అవుతారు. ఈ అంశాన్ని సార్, ఈ అంశాన్ని అహింద వర్గాన్ని కానీ ఒక్కలింగ వర్గం కానీ ఇప్పటికే భారతీయ జనతా పార్టీ వైపు ఒక్కలింగ వర్గం చూస్తూ ఉంది. బట్ ఈ అంశాన్ని భారతీయ జనతా పార్టీ రేపు పొద్దున టేకప్ చేస్తే ఖచ్చితంగా ఆ ఓటర్లను ఆకర్షించేటువంటి పరిణామాలు ఉంటాయి కదా. సో అట్లా మరి సిద్ధరామయ్య ఆ టైం వరకు ఎట్లాంటి నిర్ణయం ఉండొచ్చు? ఎందుకంటే ఆయనకు ముఖ్యమంత్రి పదవి వదులుకోవడం ససమీర ఇష్టం లేదనేది చెప్పాలి.
భాజపా సోషల్ ఇంజనీరింగ్ కాంగ్రెస్ కంటే మించిపోయింది అవును. చూస్తున్నాం మనం. అంటే 2 వర్గాలు 3 వర్గాలు ఉంటే 3వ వర్గం ఇప్పటిదాకా 2 పార్టీలు సొంతం చేసుకొని వర్గాన్ని తన సొంతం చేసుకొని హర్యానాలో అట్లా గెలిచింది కదా. ఒక రకంగా ఢిల్లీలో కులాధికారులు తక్కువే కానీ ఢిల్లీలో కూడా ఏ వర్గాన్ని ఆకట్టుకోను ఆ వర్గాన్ని. బీహార్ లో కూడా సోషల్ ఇంజనీరింగ్ అంతా యూపీ, బీహార్, రాజస్థాన్, పంజాబ్ లో కూడా తక్కువనే. మనకు ఈ 4 రాష్ట్రాలలో ఈ మన కులాధికారులు ఉన్నాయి. అంటే సోషల్ ఇంజనీరింగ్ లో ఇప్పుడు కాంగ్రెస్ కంటే బీజేపీ పట్టు సాధించింది ఎక్కువ అంటున్నాను నేనైతే. మొన్నటికి మొన్న మనకు పశ్చిమ బెంగాల్ కూడా కొన్ని కులాలను పట్టుకొని పూర్తిగా అంటే ముస్లింలు పక్కన పెడితే మిగతా కులాలన్నీ ఇటువైపు తిరిగే ప్రయత్నం చేస్తున్నారు. ఇంక్లూడింగ్ ముస్లింలలో కూడా కొంతమంది బీజేపీకి విషయంగా అంటున్నారు. అందుకని ఇక్కడ ఏంటంటే ఎవడైనా దుర్మార్గుడు అనుకుంటున్న వాళ్ళ పక్షాన ఉంటాయిపోతుంది, కానీ ముస్లింలు కూడా అనుకునే పరిస్థితి తీసుకొచ్చిండు అంటున్నాను నేను. అంటే ముస్లిం ఓట్లు మొత్తం బీజేపీ వ్యతిరేకంగా పడితే అది వేరుగా ఉంటుండే మన పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో కొంతవరకు. ఉత్తర పశ్చిమ బెంగాల్లో ఏ ప్రకారం అయితే వాళ్ళకి మద్దతు ఉందో దక్షిణ బెంగాల్ లేకుండే, కానీ దక్షిణ బెంగాల్ కూడా గెలుచుకుంది కదా మొన్న 207 సీట్లు. అంటే వట్టిగా కాదు కదా. అందుకని మొత్తం ఎపిసోడ్ తీసుకుంటే బీజేపీ మీరు అన్నట్టు అహిందా వర్గాన్ని సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. సిద్దిరామయ్య ఇట్ సెల్ఫ్ చేరినా చెప్పలేమంటున్నాను. ఒకవేళ శివకుమార్ మళ్ళీ ముఖ్యమంత్రి అభ్యర్థి అని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా శివకుమార్ ఉంటే గనక ఉప ముఖ్యమంత్రుల సంఖ్య 4కి ఏమైనా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కులానికి ఒకరు చొప్పున. నేను మొన్న మీతోనే అన్నా ఏమైందంటే ఇప్పుడు 3 అయితే గ్యారంటీ అంటున్నాను. ఎందుకంటే శివకుమార్ సిద్ధరామయ్య కొడుకు గ్యారంటీ ఇవ్వాల్సిందే కదా. పరమేశ్వరుడు ఇద్దరి మధ్యన కన్ఫ్లిక్ట్ గా ఉన్నాడు మొన్నటి దాకా కదా. పాటిల్ ఎట్లా ఉన్నాడు కనుక మన పాటిల్కి ఒక ఉప ముఖ్యమంత్రి, సిద్ధరామయ్య కొడుకు ఒక ఉప ముఖ్యమంత్రి, ఇటు పక్కన మరి 3వ ఉప ముఖ్యమంత్రి దళిత నుంచి కావాలి కదా అనే దానికి వస్తే తప్పక రేపు పరమేశ్వరుని మాత్రం ఉప ముఖ్యమంత్రి ఫస్ట్ లో ఉంటాడు అంటున్నాడు. ఫస్ట్ అంటే అనుభవం లేదు కదా ఇప్పుడు సిద్ధరామయ్య. అహిందా నుంచి ఒక ఉప ముఖ్యమంత్రి అయితే సిద్ధరామయ్య కొడుకు అనుకోవచ్చు, లింగాయత్ నుంచి ఒక ముఖ్యమంత్రి అయితే పాటిల్ అనుకోవచ్చు, దళిత నుంచి అయితే గనక పరమేశ్వరుడు అనుకోవచ్చు. సిద్ధరామయ్య కొడుకు అహిందాకి వస్తారు కదా. కనుక సిద్ధరామయ్య కొడుకు ఉప ముఖ్యమంత్రి, ఇటు పక్క మీ ఎస్సీ నుంచి పరమేశ్వరుడు, పార్టీలు అయితే లింగాయతులకు వచ్చినట్లే. ఈ 3 ఇస్తారేమో నేను అనుకుంటున్నాను. ఒకవేళ డిప్యూటీ సీఎం గా ఉప ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య కొడుక్కిస్తే జాతీయ రాజకీయాల్లోకి పోవడానికి సిద్ధరామయ్యకు వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటి? ఎందుకు ఆయన రాష్ట్రంలోనే కొనసాగుతా అంటున్నారు? కొంచెం బెట్టు చేస్తున్నాడు. ఈ బెట్టు చేస్తే ఏమైందంటే కనీసం సిద్ధరామయ్య కొడుకు ఉప ముఖ్యమంత్రి ఇస్తామని 2వ ప్రతిపాదన వస్తుంది. ఆల్రెడీ ఉన్నది అది గట్టిపరచుకోవడానికే ఈ మాట అంటున్నాను నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తాను ఏ అసెంబ్లీలో అయితే ముఖ్యమంత్రిగా ఉన్నాడో, సభా నాయకుడుగా ఉన్నాడో, అదే అసెంబ్లీలో ఒక సామాన్యమైన ఎమ్మెల్యేగా కూర్చోగలుగుతాడా? ఇప్పుడు ఉదాహరణకు ఉప ముఖ్యమంత్రిగా వేరు. ఇప్పుడు డికే శివకుమార్ అన్నాడు, సమాన స్కందుడు, గట్టిగా పోటీ చేసిండు, ప్రతిసారి మన ఇబ్బంది పెట్టిండు మన సిద్ధరామయ్యను, డికే శివకుమార్. కానీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు కనుక తన పట్టడం కొనసాగించుకునే కలిగాడు. ఇక్కడ అట్లా కాదు కదా. సామాన్య ఎమ్మెల్యేకి ఏముంటది, మంత్రి కాకుండా ఎమ్మెల్యేకి ఏముంటది? ఉప ముఖ్యమంత్రి తీసుకుంటే వేరే. అదే మన ఫడ్నవీస్ ఆ పని చేసిండు. ఏకనాథ్ షిండే ఉన్నప్పుడు మహారాష్ట్రలో ఫడ్నవీస్ విషయంలో ఏకనాథ్ షిండే విషయంలో ఫడ్నవీస్ ఆ పని చేసిండు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు కానీ బీజేపీ మెజారిటీ ఉండే కదా. కానీ ఒక రకంగా ముఖ్యమంత్రి గతంలో చేశారు కదా, అది వాళ్ళు సాగించుకునే ప్రయత్నం చేసిండు, సాగించుకున్నాడు కూడా అంటున్నారు. ఇక్కడికి వచ్చే వరకల్లా సామాన్య ఎమ్మెల్యే రేపు రాజకీయాలు వేలు పెట్టడానికి వీల్లేదు. పెట్టినా కూడా క్యాబినెట్ మీటింగ్ లో క్యాబినెట్ సహచరితలు కూర్చోలేడు కదా. రేపు ఏదైనా నిజంగా అడగదలుచుకుంటే కూడా మామూలు ఎమ్మెల్యేగా అడగాల్సిందే అసెంబ్లీ సాక్షిగా, కానీ క్యాబినెట్ లో చూడలేదు కదా. ఒకవేళ తన కొడుకు ద్వారా అడిగిస్తాడు, ఆ మాత్రం చేస్తాడు అంటున్నాడు. కానీ ఇప్పుడే పూర్తిగా కాంగ్రెస్ పార్టీని విభేదించి బయటకు పోడు సమయం కోసం వేచి చూస్తున్నాడు. ఇప్పుడు ఎప్పుడు కూడా సిద్ధరామయ్య ఒక ముసలి సింహం అనుకోండి. సింహం ఏం చేస్తుంది? వేట చేత కానప్పుడు కూర్చుంటుంది పక్కనే, తన ముందుకు రావాలంటున్నాడు, వచ్చేదాకా అవుతుంది అంటున్నాడు. రెండోది ఏంటంటే ఇప్పుడే తొందరపడితే భవిష్యత్తు ఎట్లా ఉంటుంది చెప్పలేం కదా. డికే శివకుమార్ అంటే సార్ ఇక్కడ సిద్ధరామయ్య ప్రస్తుతానికి పెద్దగా ప్రకంపనలు సృష్టిస్తారన్నటువంటిది మాత్రం ఏం కనిపించట్లేదు, సానుకూలంగానే ఉన్నారు. కాకపోతే ఇదే సిద్ధరామయ్య